మరి ఆది శ్రీనివాస్ ఓటమికి కారణం మీరే అని ఆది శ్రీనివాస్ ఎందుకు ఈరోజు భావిస్తున్నారు? ఆ రోజు ఎన్నికల్లో మీరు ఆయన వాహనంలో ప్రయాణిస్తుంటే డబ్బు దొరికింది కదా, ఆ కేసు కూడా అది కూడా మీరే కావాలని చేయించారని ఒక భ్రమ అయితే కల్పించారు. డబ్బు ఎక్కడ దొరికింది? దొరకలేదు. ఏమీ దొరకలేదు. ఏం దొరకలేదండి. ఓకే, ఒకటి. రెండోది, ఈ ప్రశ్న ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలామంది మిత్రులు అడిగినాను. మిత్రులు అడిగితే నేను చెప్పాను, మేము వేములవాడ టౌన్తోనే ఆయన ఓడిపోయిన అలిగేషన్స్ నా మీద ఇప్పటికీ అలిగేషన్స్, మీరు అడిగిన అలిగేషన్సే పత్రికా మిత్రులు లేకుంటే వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉన్నారు నన్ను. దానికి సమాధానం ఏం చెప్పినా అంటే, నేను అసలు ఓడిపోయినాయి గెలిచినాయి మాకు అన్ని వచ్చిన ఓట్లు ఎన్ని టౌన్లో అంటే 5,000 అండి. మున్సిపల్ కౌన్సిలర్స్ గెలిచినాయి ఓడిపోయినాయి కలుపుకుంటే ఆది శ్రీనివాస్ గారికి వచ్చినాయి 5,200 ఓట్లు. పార్టీ ఎక్కడ తగ్గలే. మా ఓటమికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతాడు. కాంగ్రెస్ పార్టీ 14,000 దగ్గర ఆగిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఓటర్ శాతం పెరిగి 20,000 వస్తే మేము గెలుస్తాం. ఆ అనాలిసిస్ ముందుకెళ్ళి చేసుకుంటూ వచ్చినాం మేము. ఇంకోటి, మొన్న కూడా ప్రెస్ మీట్ అడిగితే మిత్రులు చెప్పింది, నేను టికెట్ ఇచ్చి ఆయన ఓడగొట్టాల్సిన దురుద్దేశమైన ఆలోచన వ్యక్తిత్వం అది కాదు. సరే, దురదృష్టం మీరు అన్నారు కదా ఇంతకుముందు, మీరన్నా పదమే నేను చెప్తా ఉన్నాను. ఏ నాయకుడైనా గెలిస్తే అని నేనే గెలిచినా, నా సొంతంగా గెలిచినా అనుకుంటాడు. ఓడిపోయింది అనుకో రకరకాల కారణాలు చెప్తూ ఉంటాం. సహజం అది. మా పార్టీలే కావచ్చు, వేరే పార్టీలే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అందుకోసం ఆలోచన లేదు. నేను తర్వాత కూడా మీటింగ్ పెట్టాను. నేను ఓడిపోయిన తర్వాత మీటింగ్ పెట్టి కూడా ఆ మీటింగ్లో అందరి కార్యకర్త సమక్షం చెప్పినాం. కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి, మనం చేయలేదు, స్థానికంగా నష్టం చేసిన అలిగేషన్స్ వస్తున్నాయి. వచ్చిన ఓటర్ శాతం ఇంత మనకు, మున్సిపల్ కౌన్సిల్లో అందరికి వచ్చిన శాతం ఇంత మనకు, ఆయనకు వచ్చింది ఇంత. పార్టీ ఓటు బ్యాంక్ తగ్గలే అక్కడ. మళ్ళీ ఇంకొకటి, టౌన్లో దాదాపు వేములవాడ టౌన్లో 1000 జేఏసీ కుటుంబాలు ఉంటాయండి. ఆ టీఆర్ఎస్ మీద జేఏసీ వ్యామోహం ఎంప్లాయీస్ ఆ 1000 కుటుంబాలు ఏదైతే ఉంటాయో ఆ వ్యామోహం పోలే ఇంకా అక్కడికి. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు. జేఏసీ మేము చేస్తేనే తెలంగాణ వచ్చింది, వాళ్ళకి తప్ప మేము టీఆర్ఎస్ తప్ప వేరే ఉన్న ఆలోచన అప్పటికి ఉండే. అది నష్టం చేసింది మాకు. మేము స్ట్రాంగ్గా కొట్లానమాట దాంట్లో, నో డౌట్. అప్పుడున్న పరిస్థితులు 5,000 ఓట్లతో రమేష్ బాబు గారు గెలిచారు. వారు 5,000 పెద్ద కాదు. పక్క కాన్స్టిట్యున్సీలని ఏ స్వీప్ చేసినాయి 36,000, 40,000, 50,000 మెజార్టీతో గెలిచినాయి. ఇప్పుడు అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే 52 ఓట్లకు ఇచ్చాను. లేకుంటే ఆ 52 ఓట్లకు ఏడు ఇచ్చేది మేము? అయ్యే ప్రసక్తి లేదు. మరి ఆది శ్రీనివాస్ గారి కోసం మీరు త్యాగం చేస్తే, అంటే మీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు ఏదైనా కూడా, మరి ఆయన ఈరోజు అదే ఉద్దేశంతో ఎందుకున్నారు? ఆ ఉద్దేశాన్ని ఎలా పోగొడతారు మీరు? నేను పోగొట్టడం లేదండి. ఇప్పుడు రాజకీయాలలో కూడా రోజు రోజుకు పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఇవాళ కూడా మంచి మిత్రుడే, ఎక్కడ మాకు అలిగేషన్స్ లేవు, కలిసి పనిచేస్తున్నాం, జిల్లాలు అన్నీ చేస్తూ ఉన్నాం మేము. ఆలోచన కదా, నేను ఇంతకుముందు అన్నాను కదా, నేను రేపు ఆది శ్రీనివాస్కి టికెట్ ఇస్తుందా, నాకు ఇస్తుందా, లేకుంటే ఇంకెవరికైనా ఇస్తుందా, అది మేము ఫైనల్ చేసుకునేది కాదు. రేపు హైకమాండ్ ఫైనల్ చేయాలి. అడగడం తప్పు కాదు నాది. సరే, ఆది శ్రీనివాస్ మనసులో ఏది ఉన్నప్పటికీ మీతో ఏదో కలిసి తిరుగుతున్నారు, లోపల ఒకటి బయట ఒకటిగా కలిసి తిరుగుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆది శ్రీనివాసును కాదని 2019 ఎన్నికల్లో మీకు టికెట్ ఇస్తే ఆది శ్రీనివాస్ గారు మద్దతు లేకుండా మీరు గెలిచగలరా? ఇప్పుడు ఈ ప్రశ్న మీరు ఆయన అడగాలి, నన్ను అడుగుతా ఉన్నారు. మీరు ఎన్నికల్లో టికెట్ మీకు వస్తే ఆది శ్రీనివాస్ మద్దతు లేకుండా మీరు గెలవగలరా అని మిమ్మల్ని అడగాలి. ఆయన ఎందుకు అడుగుతా? మీ మద్దతు లేకుండా ఆయన గెలుస్తాడా అని మీ బలం గురించి ఆయన ఎలా చెప్తాడు? మీ బలం గురించి మీరే చెప్పాలి. మా బలం గురించి ఇంతకుముందు చెప్పాను మీకు నేను. ఆది శ్రీనివాస్ అనే వ్యక్తిని పక్కన పెట్టి ఆయన మీకు వ్యతిరేకంగా పని చేసినా, అంటే అసలు మీకు పనే చేయకపోయినా మీరు గెలవగలరా? ఎస్, మీరు అన్నదానికి నేను సమాధానం ఇంతకుముందు చెప్పాను. నేను ఆర్గనైజేషన్కి సంబంధించిన బూత్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో చాలా పటిష్టంగా పనిచేస్తూ ఉన్నాం మేము. మేము ఎంత పార్టీ పరంగా సిద్ధాంతపరంగా పనిచేసినా ప్రజల మద్దతు లేనిది అనుకున్న తీసి కాదు ఎలక్షన్స్. అందుకోసం వ్యవస్థను అయితే పటిష్టం చేసుకుంటూ ఉన్నాం. ఆ విశ్వాసం ఇప్పుడు ఎవరు ఏ కాంటెస్ట్ చేసినా ఆ సీటు గెలుస్తున్న విశ్వాసం మాకుంది. మా పార్టీ కూడా దాన్ని నెంబర్ 1 ర్యాంక్లో పెట్టుకుని వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం. క్యాడర్తో పని లేదు, ఎవరు పని చేసినా పటిష్టంగా ఉంది కాబట్టి పార్టీ బూత్ కమిటీ ఉంది కాబట్టి అద్దె శ్రీనివాసు మరొకరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ బేస్తోనే మేము గెలుస్తాము అంటారు. ఎస్, నాకు ఇచ్చినా లేకుంటే ఎవరికి ఇచ్చినా ఆ ధైర్యం వేళ పార్టీ కార్యకర్త శ్రేణులలో మాకు.